ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ఫలితాలు ఓ సవాల్, ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి, ఖార్గే దిశానిర్దేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు. ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా, రేవంత్ పై హరీష్ విసురులు. రంగంలోకి పవన్, ఇక నుంచి ఆ పని చేస్తే నేనేంటో చూపిస్తా, పవన్ కళ్యాణ్. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఇండియా కూటమి ఫలితాలు సాధించలేకపోవడం, భవిష్యత్తు కార్యాచరణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమీక్షించింది. 4 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం పార్టీకి ఒక సవాలని శుక్రవారం నాడు ఇక్కడ జరిగిన CDWC సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే గుణపాఠం నేర్చుకోవాలని, పార్టీ బలహీనతలను సరిదిద్దుకోవాలని ఆయన కార్యకర్తలకు అందరికీ దిశానిర్దేశం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డ పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డ పవన్ కళ్యాణ్. 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు, షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందని 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ LMD ఇరిగేషన్ ఆఫీస్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడానికి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఏ శాఖ కావాలి అంటే నాకు తెలంగాణ శాఖ కావాలని కేసీఆర్ అడిగాడు. నేను శాఖ కోసం, మంత్రి పదవి కోసం రాలేదు, తెలంగాణ కోసం వచ్చానని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఓ పుస్తకంలో రాశారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు, ద కోయలిషన్ ఇయర్స్ అని. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం 2017 సంవత్సరంలో విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ చేసి మళ్లీ మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం. అన్ని ప్రయత్నాలు చేశాం. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంగా ఉండే, జై తెలంగాణ అంటలేదు. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు.
తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రఘురామకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. దుర్గగుడి ఈవో రామారావు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాలను బహుకరించారు. నటి కీర్తి సురేష్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు. కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తన పెళ్లి వేడుక గోవాలో జరగనుందని చెప్పారు. ప్రాజెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మన పెళ్ళి ఎక్కడ? గోవాలో థ్యాంక్ యూ. సొంత నియోజకవర్గంలో మంత్రి పొన్నంకు నిరసన సిగ. కరీంనగర్ చిగురు మామిడిలో తమకు పథకాలు రావడం లేదని పొన్నం ప్రభాకర్ను నిలదీశారు మహిళలు. రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని నిలదీత అన్ని అమలు చేస్తామని సర్ది చెప్పారు మంత్రి పొన్నం. రైతు రుణమాఫీ ఇచ్చినాడికైతే తలకాయ సపోర్ట్ చేయాలి. ఇవ్వరు దాకా ఇచ్చినా అనలే, అదే ఏది రాలే. అమ్మా 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వకపోతే అప్పుడు అడగకపోతే అప్పుడే కూకుంటుంది. ఇప్పుడు నీకు బరాబర్ 2 లక్షల రూపాయలని రేపటి నుంచి షురువు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇచ్చినాం. దాని తర్వాత ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, రేషన్ కార్డుతో పాటుగా ఇప్పుడు అందరూ కూడా మహిళలు తయారింటికైనా గుడికైనా బస్సులో. సైన్స్ ఫేర్ కోసం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను డీసీఎంలో తరలించిన ఉపాధ్యాయులు. జగదేవ్పూర్ మండలం మునిగడపలో జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను సైన్స్ ఫేర్ కోసం డీసీఎంలో సిద్దిపేటకు తరలించారు ఉపాధ్యాయులు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకెళ్లేసి సైన్స్ ఫేర్ ని చూపించి తీసుకురావడం. జెడ్పీహెచ్ఎస్ మునిగడప
మునిగడప మండల్ జగ్గేపూర్ మండల్ డిస్ట్రిక్ట్ ఏ వస్తుంది? సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఉడకని అన్నం నీలచారు పెడుతున్నారనే విద్యార్థుల ఆందోళన. ఖమ్మం పట్టణంలోని ఎన్ఎస్పి కెనాల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఉడకని అన్నం నీలచారు పెడుతున్నారని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎన్నికల ఫలితాలు ఓ సవాల్. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి. ఖార్గే దిశానిర్దేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు. ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా? రేవంత్ పై హరీష్ విసురులు. రంగంలోకి పవన్. ఇక నుంచి ఆ పని చేస్తే నేనేంటో చూపిస్తా. పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.